హాయ్ ఆల్, వెల్కమ్ టు చాట్వే యూకే స్టోరీస్. ఇప్పటికి వాయిస్ రికార్డ్ థర్డ్ టైమ్ ఫోర్త్ టైమ్ అనండి చేయడం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఫస్ట్ వీడియో కొంచెం తెలియకుండా స్టార్ట్ చేసినప్పుడేమో బాగానే వచ్చింది. ఇప్పుడు కొంచెం తెలుసు కదా, బాగా చేద్దామని చెప్పేసి అనుకున్నాను నేను. సో బాగా తెలిసి అన్నప్పుడు మనం ఏం చేస్తాం, బేసిక్గా ఓవర్లుక్ చేస్తాం. అదే జరిగినట్టుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని షూట్ చేశాను, కానీ ఈ ట్రైపాడ్ స్టాండ్ కి నేను ఫిక్స్ చేసిన ఫోన్ యాంగిల్ ఎటు తీసుకుందో, ఎలా కంపేర్ చేస్తుందో, లాగేసుకుందో నాకైతే అర్థం కాలేదు. కానీ 16:9 రావాల్సిన రేషియో కాస్త 9:16 స్ట్రైట్ గా రికార్డ్ అయిందనమాట. సో దీన్ని నేను ఇప్పుడు డిలీట్ చేసేయలేను, అలా అని చెప్పేసి పోస్ట్ చేసి హ్యాపీగా కూడా ఫీల్ అవ్వలేను. కొంచెం ఫీలింగ్ అర్థం చేసుకుని కోఆపరేట్ చేసి ఎంకరేజ్ చేయండి, ఓకేనా? సో ఈ పర్టికులర్ డే రోజు నాకు హాలిడే ఉంది. సో మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చే టైం అవుతుంది, నా దగ్గర 30 minutes మాత్రమే ఉంది. సో ఫాస్ట్గా వీడియో షూట్ చేయాలి కాబట్టి బేసిక్గా ఏదో ఒక కర్రీ చేసేసి షూట్ చేస్తే ఏం బాగుంటుంది అని చెప్పి ఆనియన్ పకోడీ చేద్దామని అనుకున్నాను. అండ్ అదనమాట ప్రాసెస్. ఒక పక్కన పకోడీ, ఇంకో పక్కన సాంబార్ కోసం అని చెప్పి పప్పు కుక్కర్లో వేసాను, ఇంకో పక్కన రైస్ వాష్ చేసి పెడుతున్నాను కుక్కర్లో. ఈజీ జాబ్, 30 minutesలో అయిపోతుంది, నో ప్రాబ్లం. అండ్ ఇదనమాట, కొంచెం డ్రైగా చేస్తాను ఈ పకోడీ. ఎవరికైనా ముద్దగా తినే అలవాటు ఉంటే నచ్చకపోవచ్చు, కానీ మా ఇంట్లో ఇలా వర్కౌట్ అవుతుంది. సో ఇలా ప్లాన్ చేశాను. సో ఏం చేస్తున్నారు, ఎలా ఉంది, నెక్స్ట్ వీడియో అయినా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటాను. ఒక్కసారిగా ఎంకరేజ్ చేయండి ప్లీజ్. అండ్ పకోడీ వేసుకున్న తర్వాత పిండి పట్టాలి. డిన్నర్ అయిపోయిన తర్వాత దోశల పిండి నానబెట్టాను అనమాట. అది సెకండ్ ప్రీ క్లైమాక్స్ లాంటిది అనమాట. అక్కడ ఏం జరిగింది, మిక్సీ పని చేయట్లేదు. ఒక వాయి పట్టాను, రెండో వాయికి మిక్సీ వర్కౌట్ అవ్వట్లేదు. ప్రశాంతంగా తినేసి బయటకు వెళ్ళి ఒక వాక్ చేసి వద్దాము, యూకే వెదర్ సమ్మర్ స్టార్ట్ అయింది కదా, బాగుంటుంది కదా అని అనుకున్నాను. కానీ మెంటల్ టార్చర్, ఇరిటేషన్తో బయటకు కదలను అనమాట. ఓ పక్కన మన సాంబార్ రెడీ అయిపోతుంది. ఉప్పు, కారం, పసుపు, తాలింపు, పప్పు అందులో వేసాను. ఇది మామిడికాయ అనమాట, పచ్చి మామిడికాయని అందులో మిక్స్ చేస్తాను. ఎందుకంటే నేను చేసిన చింతపండు గుజ్జు డీ ఫ్రిడ్జ్లో పెట్టాను, అది బయటికి రమ్మంటే రాను ఉంది. ఇంకేం చేస్తాం, పులుపు కావాలి, నా దగ్గర నిమ్మకాయలు కూడా లేవు. సో పచ్చి మామిడికాయ ఉంది కదా అని చెప్పి ముక్కలు కట్ చేసి అందులో వేసాను యాజ్ ఇట్ ఈస్గా. అండ్ అదనమాట సిచ్యువేషన్. ఏదన్నా చేద్దామంటే ఒక్కడు కాకపోతే ఒక్కటన్నా కోఆపరేట్ చేస్తుంది కదా అనుకుంటే, కానీ ఏమి కోఆపరేట్ చేయవు. మీకు కూడా ఎవరికైనా ఇలాంటివి జరుగుతాయా? అదనమాట. సో ఎక్కడ పనులు అక్కడ వదిలేసి క్లీనింగ్, ఈటింగ్, పిండి పట్టడం, ఊరికే అలా బయటకు వచ్చాను వాక్కి. బయటకు వచ్చి చూస్తే ఏముంది, లైటింగ్ అయితే ఉంది, కానీ నాకు ఏ ఒక్క మనిషి కనిపించట్లే. అలా ఒక బేసిక్గా 2-3 కార్లు వెళ్ళాయి, కథం. ఒక జంక్షన్ దగ్గర నుంచి చూశాను. ఇప్పుడు ఇంత లైటింగ్ ఉంటేనే ఇలా మనుషులు తిరగట్లేదు బయట. మళ్ళీ రేపు వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, ఇంకో 2-3 monthsలో ఇంకప్పుడు అసలే కనిపించరు. వాళ్ళు వచ్చినా మనకు బేసిక్గా కనిపించరు, ఎందుకంటే మనం రావాలి కదా బయటికి. అలా అనిపించింది. అండ్ మీకు తెలుసా, ఇక్కడ యూకేలో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, ఒక్కో చెట్టుని చూస్తే వేప చెట్టు లాగా, ఇంకో చెట్టుని చూస్తే గోరింటాకు చెట్టు లాగా అలా అనిపిస్తుంది అనమాట. బేసిక్గా అమ్మాయిలు ఎవరైనా ఉండి నా ఫ్రెండ్స్ పక్కన ఉంటే మేము అనుకుంటాం, ఇంకో యూకే వేప చెట్టు, యూకే రేగి చెట్టు అని చెప్పి అలా పేర్లు పెట్టుకుంటాం. అండ్ మీకు ఇక్కడ కొంచెంసేపట్లో నేను ఒక వైట్ ఫ్లవర్స్లో బుడ్డి ట్రీస్ కనిపిస్తూ ఉంటాయి, ఫుల్ ముళ్ళు ఉంటాయి. చూడ్డానికి రేగి చెట్టు, ఆకులేమో గులాబీ రేకులు, కాసేదేమో బ్లాక్బెర్రీ కాయలు అనమాట. ఇక్కడ చూసారా, ఇంత పెద్ద పెద్ద చెట్లు కదా, భలే గ్రీనరీ బాగుంది కదా. ఇంకో 3 monthsలో ఒక్క ఆకు కూడా ఉండకుండా ఆకులన్నీ రాలిపోయి స్కెలిటన్ మాత్రం మిగులుతుంది అనమాట. ఎంత వేడిగా ఉంటుందో చూడ్డానికి. చాలా మందికి ఇక్కడ ఇప్పుడు ఈ సమ్మర్స్ అయితే ఓకే, కానీ ఎప్పుడైతే వింటర్ స్టార్ట్ అవుతుందో మాక్సిమం డిప్రెషన్స్లోకి వెళ్ళిపోయి థెరపీస్ అని, హాస్పిటల్స్ అని, జీపీల చుట్టూ తిరుగుతూ ఉంటారంట. ఇది కొంచెం చూసారా, ఇవే బ్లాక్బెర్రీ పువ్వులు అనమాట. ఇవి కాయలు అవుతాయి. ఆకులు చూసారా, గులాబీ ఆకుల్లోనే అనిపిస్తున్నాయి, రోజ్ లీఫ్ లాగా. అదనమాట పరిస్థితి. ఇంకా ముందు చూపిస్తాను ఎంత షార్ప్గా ఉన్నాయో. అదనమాట సంగతి. ఇది అయిపోయిన తర్వాత ఏదో బయటకు వచ్చాను, కానీ నా మనసులో మిక్సీ పనిచేస్తుందో లేదో, చెయ్యకపోతే పరిస్థితి ఏంటో ఇదే తిరుగుతూ ఉంది. ఇక్కడ జంక్షన్లో నించుని చూస్తున్నాను నేను. ఇంత లైటింగ్ ఉన్నా కానీ మనుషులు ఎందుకురా బయటకు రావట్లేదు అనిపించింది. పిట్ట పురుగు లేదు. ఏం చేస్తారు ఇంట్లో కూర్చొని, టీవీలు, ఫోన్లు అవే కదా చూసేది. ఇంకా
ఒక్కళ్ళమే నడవాలన్నా షిప్మెంట్ ఎప్పుడన్నా ఒంటరిగా వస్తుంటే వెనక దెయ్యాలు వచ్చినట్టు, వెనక నుంచి ఎవరో వచ్చి కిడ్నాప్ చేస్తున్నట్టు ఇలాంటి థాట్స్ కూడా బాగానే డెవలప్ అవుతాయి అన్నమాట. చూసారా, మొత్తం 3 సైడ్స్ చూపిస్తున్నాను. ఎటు పక్క కనీసం కనిచూపు మేరల్లో మనిషే కనిపించట్లేదు. అందుకని టిక్టాక్ వీడియోలు రోడ్డు మీద చేసుకోవడానికి భలే ఫన్నీగా ఉంటుంది. మంచి టైము, ప్లేసు, సీనరీలు కూడా బాగానే ఉంటాయి కదా. సో ఇంకా అది అయిపోయింది. ఇంటికి వచ్చేసి మిక్సీ పనిచేస్తుందో లేదో చూస్తున్నాను. ఎస్, ఇట్స్ వర్కింగ్. అమ్మయ్య, దోసల పిండి పట్టేసుకోవచ్చు. ఇక్కడ మీకు నేను ఫ్రోజన్ మ్యాంగోస్ చూపిస్తాను చూడండి. అదనమాట, ఇవి ఉన్నాయి నా దగ్గర. అలా ఉంటాయి అనమాట, మంచి తయారైన లోపల టెంక కూడా ఉంటుంది అనమాట. ఆ మొత్తం తీసేసి చాప్ చేసేసి కట్ చేసేసి ఇలా పెద్ద పెద్ద స్లైసెస్ లాగా. ఇక్కడ నాకు నేరేడు పళ్ళు కూడా దొరుకుతాయి. సీతాఫలాలు, నేరేడు పళ్ళు ఫ్రోజన్ లో కూడా దొరుకుతాయి అనమాట. ఫ్రోజన్ లోనే దొరుకుతాయి. అదనమాట, ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్, పల్లీలు, కొబ్బరి అవేమీ యూజ్ చేయట్లేదు నేను. అండ్ ఇదనమాట రెసిపీ. ఇంటికి వచ్చిన తర్వాత ఓకే కంప్లీట్ చేసేసాను. పక్కన పోపుల డబ్బా మొత్తం ఖాళీ అయిపోతే వాష్ చేసి మళ్ళీ అన్ని ఫిల్ చేస్తా ఉన్నా. అన్ని ఫిల్ అయినాయి కానీ ఒక్కటి ఖాళీగా ఉంది. ఏం వేయాలో అర్థం కాక దాన్ని అలానే ఉంచేసాను. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో స్టాప్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ కంటిన్యూ చేద్దాము. నెక్స్ట్ డే మార్నింగ్ దోశలు. ఫస్ట్ దోశ వస్తుందో రాదో చూద్దాం. రాలేదు. సెకండ్ దోశ వచ్చింది కానీ విరిగింది. రాత్రి సాంబార్ చేసాం కదా, అది ఉంది. ఇందాక చట్నీ చేసాం కదా, గోరింటాకు పచ్చడి, అదనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.